ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పట్టడంతో బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు జల దిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. వేమూరు లంక గ్రామాలకు వెళ్లే రోడ్లను ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పరిశీలించారు. అధికార యంత్రాంగంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ప్రకాశం బ్యారేజీ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో కూడా బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు మొత్తం కూడా ఇప్పుడే కోలుకుంటున్నాయి. గత 3 రోజుల నుంచి నీటిలోనే ఉన్న కొల్లూరు మండలంలోని లంక గ్రామాలు మొత్తం ఇప్పుడిప్పుడే నీరు బయటకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం మనం కొల్లూరు వద్ద ఉన్న అరవింద వారధి వద్ద ఉన్నాము. గత 2 రోజుల పాటు అరవింద వారధికి బ్రిడ్జి పైన కూడా 10 అడుగుల ఎత్తు మేర నీరు ప్రవహించినట్లు కూడా మనకి ఇప్పటి వరకు చూసిన ప్రవాహం బట్టి చూస్తుంది. నీరు ప్రవాహంతో చెత్తా చెదారంతో కూడా అరవింద వారధి పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఆ చెత్తా చెదారాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు దగ్గరుండి లంక గ్రామాల పరిస్థితిని మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అసలు లంక గ్రామాల పరిస్థితి 4గో రోజు ఎలా ఉందో మనతో పాటు మాట్లాడేందుకు ఆనంద్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు 4గో రోజు వరద ఉధృతి కొంతమేర తగ్గింది. లంక గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం నుంచి ప్రజలు బయటపడతా ఉన్నారు. వీళ్ళు ఎందుకంటే గతంలో ఎప్పుడు రానటువంటి వరద తీవ్రత ఈసారి చవి చూడటం జరిగింది. దాని నుంచి కొంచెం బయటపడటానికి కొంచెం టైం పట్టింది. అయితే 4 రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఎంతో మెళకువతో ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ప్రజలకి మనోధైర్యం కలిగించడం కానీ, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడటం కానీ, నిత్యావసర వస్తువులు అందించడం కానీ, ఫుడ్ అందించడం కానీ, వాటర్ అందించడం కానీ, అన్ని అంశాల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా సాధ్యమైనంత వరకు అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ఇక వరద ప్రభావం, వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఉండేటటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అంటువ్యాధులు కానీ, ఇతరత్ర పారిశుద్ధ్య సమస్యలు కానీ, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నిటి కూడా రెక్టిఫై చేసుకొని ముందుకు పోవడానికి అన్ని శాఖల్ని సిద్ధం చేసి పెట్టాం. ఎంత కూడా చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి. ఆయన విజయవాడ నగరం అతలాకుతలం అయిపోయింది. బుడమేరు పొంగి వరదలతో ఎప్పుడూ లేనటువంటి విపత్తు విజయవాడ నగరంలో ఈ రోజున వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్గా తీసుకొని విజయవాడలో కూర్చొని అధికార యంత్రాంగం మొత్తాన్ని, ప్రజాప్రతినిధులు అందరూ కూడా అప్రమత్తం చేసి ఏ విధంగా శ్రమిస్తా ఉన్నాడో మేము అందరం చూస్తా ఉన్నాం. అదే స్ఫూర్తితో మా ప్రాంతంలో మునిగినటువంటి ఈ లంక గ్రామాల ప్రజలకు కూడా అదేవిధంగా స్వాంతం చేకూర్చే విధానంలో మేము ప్రజాప్రతినిధులుగా మేము కానీ, పార్టీ యంత్రాంగం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2 పార్టీల కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రజలకి ఎప్పుడు వెన్నంటి ఉండి వాళ్ళకి ధైర్యం చెప్తూ అన్ని రకాలుగా ఇవాళ సహాయక కార్యక్రమాలు అందించే విధానంలో కానీ, వరద తగ్గుముఖం పట్టినాక రేపటి నుంచి జరిగేటటువంటి అనార్థాలకి అండగా ఉండేదానికి కానీ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ అన్ని మార్గాలు కూడా సుగమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అన్ని గ్రామాల్లో నీరు బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇంకేమైనా గ్రామాల్లో ఇంకా నీరు చుట్టుముట్టిన పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రాణ నష్టం ఏమైనా మీ దృష్టికి వచ్చింది? ప్రాణ నష్టం ఏమి జరగలేదు, అదృష్టం. అది మేము తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యల వల్ల అటువంటి ప్రమాదం, ఏ విధమైన ప్రమాదం లేకుండా పక్కకు తప్పుకోవడం జరిగింది. ఇవాళ ఆస్తి నష్టము, ఇతరత్ర పంట నష్టాలు పూర్తిగా ఉన్నాయి. దాని నుంచి కూడా రాబోయే రోజుల్లో మొత్తం అది ఎస్టిమేట్ చేయించి వాళ్ళని ఆదుకునే విధానంగా కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఇవాళ వరద ప్రభావంలో ఇంకా గ్రామాలు కొంతవరకు ఉన్నాయి. వాటి నుంచి కూడా సాయంత్రం రేపటికల్లా మొత్తం బయటపడిద్దని అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా అంతవరకు కూడా తర్వాత కూడా ప్రజలకు అన్ని రకాలుగా కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూస్తాం. ఇది మొత్తానికి ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇప్పటికే లంక గ్రామాల నుంచి కూడా నీరు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజుల నుంచి వరద నీటిలోనే మగ్గిన లంక గ్రామాల ప్రజలు ఇప్పుడిప్పుడే ఇళ్లలోంచి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కొల్లూరు మండలంలోని 9 లంక గ్రామాలకు వెళ్ళే ఏకైక మార్గం ఇదొక్కటే అరవింద వారధి. ఈ అరవింద వారధి నుంచే 9 లంక గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్లను కూడా అరవింద వారధితో పాటు లంక గ్రామాలకు వెళ్లే రోడ్లను కూడా మరమ్మతులు చేయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు సాయంత్రానికి ఇంకా వరద